హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత డాలర్ సింబల్తో ఎర్న్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మన వాచ్ టైమ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద చూసుకోండి అప్లై నవ్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది. సో అవన్నీ ఇచ్చేస్తా ఉంటే మన ఛానల్కి మౌంటేషన్ అయిపోద్ది. 1 or 2 days పెట్టిద్ది అనమాట ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. నేనేంటంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ అనే సెక్షన్లో మనకి ఇక్కడ ఉంటుంది అనమాట అప్లై నవ్ అని చెప్పేసి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్లో ఎలాంటి కాపీరైట్ కంటెంట్ ఉండకూడదు. ఉంటే మాత్రం మీ ఛానల్ మౌంటేషన్ అవ్వదు, అంటే అప్లై చేసే టైంలో అవ్వదు. సో అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. రివ్యూ బేసిక్ టర్మ్స్ అని చెప్పేసి, సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ అని చెప్పేసి, గెట్ రివ్యూ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం అనమాట. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అన్నింటిని చదువుకుంటా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది. టిక్ ఇచ్చేసిన తర్వాత మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలంటే నెక్స్ట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత పైన లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత పైన డన్ పడిపోయింది అనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. సెకండ్ స్టెప్ స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనం యాడ్సెన్స్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట మన యూట్యూబ్కి. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డూ యూ హ్యావ్ యాడ్సెన్స్ అని ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ యాడ్సెన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ ఉందా అని అడుగుతుంది. మనం ఏంటంటే లేదని ఇక్కడ సెకండ్ ఆప్షన్ పెడుతున్నాం అనమాట. పెట్టేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. ఫుల్ స్క్రీన్లో చూడండి వీడియోని, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే యూట్యూబ్ని యాడ్సెన్స్ని లింక్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన మెయిల్ ఐడికి వెళ్తుంది అనమాట. మీ యూట్యూబ్ ఛానల్కి ఏ మెయిల్ ఐడి అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్సెన్స్కి నేను నా మెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు యాడ్సెన్స్ క్రియేట్ అయిపోద్ది అనమాట. పైన చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత యువర్ ఛానల్ లింక్ అని మన ఛానల్ లింక్ ఉంటుంది. కంట్రీ అనేది ఇండియా పెట్టేసుకోవాలి. మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా. మీ కంట్రీ ఏదైతే అది పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి అనమాట. కింద ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంటుంది. క్లిక్ చేసి సెటప్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెటప్ అకౌంట్ అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో కస్టమర్ డీటెయిల్స్ అనమాట, అంటే యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అంటే మన ఛానల్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అకౌంట్ టైప్ గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్లోనే ఉండాలి. నేమ్ అనేది మీ పేరు, అడ్రస్ అనేది విలేజ్ నేమ్, మండలం, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. అడ్రస్ లైన్ 2లో ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సిటీ అనేది మీ విలేజ్ పేరు అయితే విలేజ్, సిటీ అయితే సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి రీడైరెక్ట్ యూట్యూబ్ కొట్టేసేయాలన్నమాట. పిన్ కోడ్ కరెక్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రీడైరెక్ట్ యూట్యూబ్ అని కొడితే మన సెకండ్ స్టెప్ అనేది ఇంటర్వ్యూలోకి వెళ్తుంది. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత 1 or 2 daysలోనే అది కూడా డన్ అయిపోద్ది అనమాట, అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సెకండ్ స్టెప్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ టైం పట్టిద్ది. చూడండి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయింది సెకండ్ స్టెప్ అనేది. 1 or 2 days తర్వాత సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. నేము, పిన్ కోడ్, మండలం, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసేయాలి కరెక్ట్గా. సెకండ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారనమాట. మీరేంటంటే కాపీరైట్ కంటెంట్ పెట్టొద్దు, ఉంటే డిలీట్ చేయండి. ఇక్కడ చూసుకోండి సెకండ్ స్టెప్ 1 day తర్వాత మనకి డన్ అయిపోయింది అనమాట. థర్డ్ స్టెప్కి ఏంటంటే ఆటోమేటిక్గా థర్డ్ స్టెప్ కూడా 1 or 2 daysలోనే అయిపోయింది. అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ అయిందని చెప్పేసి మనకి మెయిల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ మీద కూడా పాపప్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటికి యాడ్స్ పెట్టుకోవాలన్నమాట. సింపుల్గా వైటీ స్టూడెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడే మనకి పాపప్ వస్తుంది కదా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ అయిందని చెప్పేసి, అక్కడ నుంచి కూడా మనం అన్ని వీడియోస్కి ఎగ్జిస్టింగ్ ఉన్న అన్ని వీడియోస్కి అయితే మౌంటేషన్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా వస్తుంది అనమాట. థర్డ్ స్టెప్ కూడా అయిపోతే వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి మౌంటేషన్ యువర్ వీడియోస్ అండ్ షార్ట్స్ అండ్ లైవ్ స్ట్రీమ్స్ అని ఉంటుంది. మనకి చాట్ సపోర్ట్ కూడా వస్తుంది. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే నెంబర్ డిస్ప్లే మీద ఉంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.